కీర్తన 22 ఎప్పుడో జరగబోయేది ఆయన రాశాడు. ఎవరు ఆయన రాసింది? దావీదు గారు, రాజు అయిన దావీదు గారు. గొర్రెల కాపరి ఆయన, రాజు అయ్యాడు, ప్రవక్త అయ్యాడు. కానీ యేసు ప్రభు వారు శ్రమల గురించి ముందుగానే ఎన్నో నా దేవా నా దేవా నన్నేలా విడిచిపెట్టాడు. ఇది ఎవరు డైలాగ్ ఇది? నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు నా తర్వాత వస్తాడు. ఆయన సిలువ పైన పలికే మాట ముందుగానే ప్రవచనం చేశాడు. ప్రతి ప్రాఫెట్ యేసు ప్రభు వస్తాడు, సస్తాడని రాశాడు. ఎందుకు సావాలి? నిన్ను విమోచించడానికి, నిన్ను పాతాళ గంగ నుంచి, నరకా నుంచి తప్పించడానికి. కనుక ఎందుకు మానవ జాతి స్తోత్రం అని చెప్పాలి? డబ్బులు ఇస్తున్నాడనా, తిండి పెడుతున్నాడు కాదు. మీ బ్రతుకులకు, మా బ్రతుకులకు, మనందరి బ్రతుకులకు ఆయన రక్తం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ముఖ్యమంత్రి గారు ఇలేరు రక్తం, ఏ ప్రధానమంత్రి ఇలాడు. వేలు వేస్తారు పథకాలు, కానీ నీ పాపమును క్షమించే మంత్రి లేడు. మంత్రితో సహా లైన్లో నిలబడ్డాడు, అమెరికా ప్రెసిడెంట్తో సహా లైన్లో నిలబడ్డాడు, నరహంతకులంతా లైన్లో నిలబడ్డాడు. ఎక్కడ చంపారు? అయ్యా మణిపూర్లో చంపారు, నిలబడరా అంటాడు. దేవునికి స్తోత్రం. మర్డర్లు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. అందుకని యేసయ్య చెప్పాడు ఒకటే మాట. ఏం చెప్పాడు తెలుసా? మీ ప్రాణమునకు, ఆత్మకు రెండిటికి హాని చేసేవాడికి దడవండి, కానీ శరీరానికి హాని చేసేవాడికి మాత్రం దడబాకండి. శరీరం తుచ్చమైంది, ఆత్మ శాశ్వతమైనది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి కిందకి దిగి వచ్చాడు. నిన్ను తయారు చేస్తే నీ మోడలింగ్ అంతా పాడైపోయి ఒక్కొక్కళ్ళు సినిమా యాక్టర్లు ఉన్నట్టున్నారు. చెప్పండి, ఎట్లా తయారయ్యారు? సినిమా యాక్టర్లు తయారయ్యారు. వాళ్ళంటే బువ్వకొరకు రంగులు పూసి ఎగురుతున్నాడు. నువ్వెందుకు ఎగురుతున్నావు నాకు అర్థం కావట్లా. పోలిక పోయింది మానవుడికి, చెడిపోయాడు. అందుకని యేసయ్య ప్రయాణం చేశాడు. ఎక్కడి నుంచి? కలకత్తా నుంచి కాదు, ఢిల్లీ నుంచి కాదు, పరలోకం నుంచి. యేసయ్య ప్రయాణం ఎవడు చేయలేడు. ఏ సూట్ కేసు పట్టుకొని అమెరికాకి వెళ్ళి డబ్బులు గుంజుకొని రావడం అనుకున్నారా? నేను అమెరికా పోవాలని నాకు ఎప్పుడు ఎందుకు ఆశ కలగల. యేసయ్య ఒకరోజు ఇట్రారా అన్నాడు, వెళ్ళా, ఈ పొలం చూడన్నాడు, చూసా, ఇది మొత్తం దున్ని నా దగ్గర రామాడు. వెనక్కి తిరిగితే వేల ఎకరాల పొలం ఉన్నాయి. అందుకనే ఈ ఆంధ్ర తెలంగాణలో సందుల్లో గొంతుల్లో టీవీల్లో కనపడిన, వీడియోలో కనపడిన, ఫేస్బుక్లో కనపడిన ఇది మాయా. ఒక్కొక్కడు పెట్టి బటన్ నొక్కి షేర్ చేయండి, బెల్ నొక్కండి, లైక్ కొట్టండి. ఎందుకురా కుక్క? డబ్బులు వేసుకోవడానికి గుగ్గులు ఓడిస్తాడు. అంతా బిజినెసేనరా, యూట్యూబ్ బిజినెస్సే, టీవీ. అందుకనే నేను షేర్ చేయమన్ను, లైక్ చేయమన్ను. నాకెందుకు? నా షేరింగ్ యేసయ్య చేస్తాడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఐ వాంట్ ద లైక్ ఆఫ్ మై లివింగ్ గాడ్. నీకు ఎన్ని లైక్స్ వచ్చినాయి రోషిగాడికి? 35 కోట్లు వచ్చినాయి. ఒకరోజు ఆయన అంటాడు, రే రోషిగా, నీకు 35 కోట్లు వచ్చినాయి లైకులు, నేను కాలుతో తొక్కుతున్నారా, డిస్లైక్ అడ్డాడు. కిందకి వెళ్ళిపో, దండం పెడతా. ఇప్పుడంతా లైకులు పరుగు. ఇదంతా చెప్పండి, ఏ పరుగు? మైకు కాదు, లైకులు. సేవ ఉచితంగా చేశాడు. ఇప్పుడు కేట్లకు రేట్లు పెట్టుకున్నారు. ప్రసంగం చేస్తే 10,000 20,000. ఎంత మాయ అండి, ఎంత మాయ. ఇది ఉచితంగా, ఇది ఉచితంగా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నన్ను పిలిచారు కనుక. మోషే గారు 3 పాపాలు చేశాడు. ఎన్ని పాపాలు చెప్పాలి? గట్టిగా చెప్పండి. ఎన్ని పాపాలు? 3 చేశాడు. ఎంత మంచోడో, చప్పట్లు కొట్టండి. నిజంగా మంచోడు. మనం చెడిపోయిన వాళ్ళం. ఎందుకు గట్టి కొట్టరా మీరు? మళ్ళీ జగన్ గారితో మాట్లాడి కొత్త పథకం పెట్టిస్తా. దానికి అలవాటు పడిపోయాం మనం. పథకం అయితేనే సపోర్ట్ కూడా ఇట్టిట్ట. ఏమి ఊపి వస్తుందిరా, పూనకం వచ్చినట్లు. నాకు గుండె రగిలిపోతుందండి బాధ. నా బాధ ఏంటో తెలుసా? యేసు ప్రభువా, ఈ విధంగా రాజకీయ నాయకులకి చప్పట్లు కొట్టి, ఇళ్ళు కొట్టి, ఆడే కూడా డ్యాన్స్ చేస్తాను. ఇట్టిట్ట సిగ్గు లేకుండా అయిపోయింది. ప్రభువా, నీకు డ్యాన్స్ చేసేవాళ్ళే లేరయ్యా, నీకు చప్పట్లు కూడా. మిరియాముని అడిగావు అనుకో తంబురతోటి, ఇప్పుడు మిరియాము లేరు, మురియాములు అయిపోయారు ఇప్పుడంతా. ఎంత బాధ. దేశంలో పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. యేసు ప్రభు ఏడుస్తున్నాడు.
మానవుని సృష్టించిన వాడికి వారికి చప్పట్లు కొట్టేవాడు లేడు, చేతులెత్తి దేవుడు అనేవాడు లేడు. అర్ధరాత్రి సెంటర్లో టీలు కాఫీలు తాగుతారు కానీ ప్రార్థన మాత్రం చేయరు. మోషే గారు 3 పాపాలు చేశాడు. 1, ఐగుప్తుడిని చంపాడు, నరహత్య చేశాడు. 2వ తప్పేంటి సార్? పలకల్ని. 3వ తప్పేంటి సార్? మాట్లాడమంటే కొట్టాడు. అందుకే ఏం జరిగింది తెలుసా శిక్ష? కారానికి పోలేదు కాదు తల్లా, అది పోకపోతే పోయిపోరు, తర్వాత వెళ్ళిపోతాడు ఫ్లైట్లో అయినా. తిక్కలోళ్ళారా, మీరు బైబిల్ చదవట్లా? తీయండి, యోధా పత్రిక తీయండి, 9వ అధ్యాయం. ఇట్రా చిన్నాడు, ఇట్రా నువ్వు పడుకో, ఇక్కడ పడుకో. నువ్వే తలకాయ ఇటు పెట్టి, కాళ్ళు ఇటు పెట్టి తలకాయ, కాళ్ళు ఇటు పెట్టి. చదవండి. పడుకో నువ్వు. సత్యావు. ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో అనగా సాతారుతో వాదించు మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి, ఎవరో దూత మర్చిపోయి. ఇప్పుడు మోషే గారు, నువ్వు చాలా మంచి భక్తుడు రా పాపం, నువ్వు ఎంత భక్తుడు అంటే పాపం 18 లక్షల మందిని బయటికి తెచ్చావు, కానీ నీ పరిస్థితి సచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఇసురుతాలే, దేవునికి స్తోత్రం చెప్పండి. హలో. ఈయన సచ్చిన తర్వాత దెయ్యంగాడు వచ్చాడంట పక్కకి. చెప్పండి, ఎవరు వచ్చాడు? మోషేగా, నువ్వు ఐగుప్తులు వేసావు, ఒకడిని పలకలు పాల్గొట్టావు, బండను కొట్టావు, కనుక నువ్వు ఇప్పుడు పాపివిరా, చెయ్యి. మోషేగా, నువ్వు 3 పాపాలు చేసావు కనుక నా రాజ్యం రా అంటే బిగుసుకో గట్టిగా. ఇటు రక్షణ పొందుతాడు. వీడు పొందాడా? అంతలోకి ప్రభు దూత వచ్చింది, సాతానుతోటి మిఖాయేలు దూత వచ్చి నిలబడ్డది. దేవా, నీ దాసుడు మోషేని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చింది ప్రభువా అంటుంది. కానీ ఈ దూత ఎంతసేపు రెక్కలు ఊపుతుంది, కానీ ఈ దూత దగ్గర రక్తం లేదు. కమాన్ ఏనండి లోక నివాసులారా, దూత దగ్గర ఏం లేదు, నో బ్లడ్. బ్లడ్ ఈజ్ విత్ జీసస్ అండ్ విత్ హిస్ చర్చ్. తెలుసుకోండి రహస్యం, రక్తము యేసయ్య దగ్గర ఉన్నది, ఆయన సంఘము దగ్గర ఉన్నది. ఎందుకు కొడతారు చప్పట్లు? కొట్టరు మీరు. ఏం చేయలేక దూత అంది అంది అని, ప్రభువు నిన్ను గద్దించునుగాక సాతాను అంటే. మిఖాయేలు దూత కూడా ఏం చేయట్లేదు తెలుసుకోండి. దూతల వల్ల రక్షణ లేదు మనకి, రాజుల వల్ల రక్షణ లేదు, రాజ్యాల వల్ల రక్షణ లేదు. దొరికితే కూడు దొరుకుద్ది, గుడ్డ దొరుకుద్ది, రక్షణ దొరకదు. నరుడా, ప్రభు రంగంలో దిగేసరికి ఈయన దగ్గర ఏముందంటే రక్తం ఉన్నది. చప్పట్లు కొట్టండి, ఈయనదే రక్తం. కమాన్ మై సన్, కమాన్ మ్యాన్, నేను నిన్ను కని ఉన్నాను. ఎందుకు కొడతారు చప్పట్లు? కొట్టరు, మీరు కుళ్ళిపోతాడు కదా, మీరు కడుపు నిండా కుళ్ళుంది మీకు. నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా సొత్తు, నిన్ను ఎంత మాత్రం విడవను. గట్టి చెప్పు, నిన్ను విడవను, ఎడబాయను. సాతాను గాడికి నీ మీద అధికారం లేదురా. నువ్వు తప్పు చేస్తే నేను నిన్ను క్షమిస్తా.